నేను అడుగుతా ఇవాళ ఎందుకంటే ప్రతిసారి రికార్డు చేస్తున్నారు అని అడుగు. హలో నమస్కారం గురుగారు అండి. అయ్యా వచ్చారా? ఒక్క నిమిషాలు గురుగారు. ఓకే అండి. ఇవాళ శ్రీవాస గారు కూడా రానున్నారండి. అంటే ఆయనకి ఏదో అయ్యా చిన్న పని వచ్చిందని నేను గణేష్ ఉన్నామండి. ఓకే. సరేనండి. ఏదో రికార్డు థ్యాంక్ యూ. చేస్తున్నట్టున్నారుగా పాఠాన్ని మొత్తం. అవునండి, ఆయన వింటూ ఉంటారండి. తర్వాత ఆయన వింటూ ఉంటారు. ఆహా. సరే నేను చెప్పాను నిన్న అట్లా గణానంతో మీరు చెప్పింది కరెక్ట్ కొద్ది కదా, ఇందులో అచ్చు తప్పు ఉందండి ఈ పుస్తకంలో. ఆ, నేను తర్వాత అనుకున్నాను, మొన్న చెప్పే కదా మీరు, ఇందులో కూడా మార్చుకున్నానండి. సరే ఓకే సార్, మరి ప్రారంభిస్తారా? ప్రారంభిస్తున్నాను కొద్దిగా, నేను ప్రారంభిస్తున్నాను. ఆ, ఓం గణానాం త్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम् శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుభే హరి మంగళ స్నానం కృత్వా చమ్యా పూర్వోక్త శుభతిథౌ. ఎంతమంది సాగుతూ అంతమంది చెప్పేసేయండి. అలాగే శుభే హని మంగళ స్నానం కృత్వా ఆచమ్య పూర్వోక్త శుభతిథౌ మమ సకల సంపత్ సమృద్ధ్యర్థం మమ సకల సంపత్ సమృద్ధ్యర్థం సకల సంపత్ సమృద్ధ్యర్థం ఏతన్మదీయోద్వాహ విధౌ నర్కత ప్రత్యూహేన మధుపర్క యోగ్యతా సిద్ధి ద్వారా పాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యమానః తదంగత్వేన తదాదౌ శుద్ధ్యర్థం ఉచ్యర్థగం శాంత్యర్థం అభ్యుదయార్థం చ మహాజనైః సహ స్వస్తి పుణ్యాః వాచనం కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. గణపతి పూజా పుణ్యాః వాచనం చ కుర్యాత్. అనుభవమితి సాకునాది మంత్రాన్ వాచయన్
వివాహాగాదమేత్య ఓం అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం దుస్వప్నం దురుదితం తద్విషద్భ్యో దిశామ్యహం దుస్వప్నం దురిదితం తద్విషభ్యో దిశామ్యహం దుస్వప్నం దురిదితం తద్విషభ్యో దిశామ్యహం దురిదితం అంటే దురుదితం 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 దుస్వప్నం దురుదితం తద్విషభ్యో దిశామ్యహం అనుభూతం పరిహూతగుం శకునేర్యదశాకునం అనుహూతం పరిహూతగుం శకునేయ్యదశాకునం అనుహూతం పరిహూతగుం శకునేయ్యదశాకునం మృగస్య శ్రుతమక్షయా తద్విషద్భ్యో దిశామ్యహం మృగస్య స్వతమక్ష్ణయా తద్భిషద్భ్యో దిశామ్యహం మృగస్య స్వతమక్ష్ణయా తద్భిషద్భ్యో దిశామ్యహం ఆరాత్తే అగ్నిరస్వారాత్ పరశురస్తుతే ఆదాతే అగ్నిదస్తాదాత్పదసుదస్తుతే ఆదాతే అగ్నిదస్తాదాత్పదసుదస్తుతే నివాతే త్వాభివర్షతు స్వస్తితే ఏస్తు వనస్పతే స్వస్తి మే ఏస్తు వనస్పతే నివాతే త్వాభివర్షతు స్వస్తితే ఏస్తు వనస్పతే స్వస్తి మే ఏస్తు వనస్పతే నివాతే త్వాభివర్షతు స్వస్తితే ఏస్తు వనస్పతే స్వస్తి మే ఏస్తు వనస్పతే నమస్య కృత్సతే రుద్రాయ నమో రుద్రాయ శకృత్సదే నమః కృత్సతే రుద్రాయ నమో రుద్రాయ సకృత్సతే నమః కృత్సతే రుద్రాయ నమో రుద్రాయ సకృత్సతే గోష్ఠమసి నమస్తే అస్తు మామాహి గుంసి సిగసినసి వజ్రో నమస్తే అస్తు మామాహి గుంసి గోష్టమసి నమస్తే అస్తు మమాహి గుంసి సిగసి నసి వజ్రో నమస్తే అస్తు మమాహి గుంసి గోష్టమసి నమస్తే అస్తు మమాహి గుంసి సిగసి నసి వజ్రో నమస్తే అస్తు మమాహి గుంసి ఉద్గాతేవ శకునే సమగాయసి బ్రహ్మపుత్ర ఇవ సవనేషు శగుంససి ఉద్గాతేవ శకునే సమగాయసి బ్రహ్మపుత్ర ఇవ సవనేషు శగుంససి ఉద్గాతేవ శకునే సమగాయసి బ్రహ్మపుత్ర ఇవ సవనేషు శగుంససి స్వస్తి నశకునే అస్తు ప్రతినస్తు మనాభవ స్వస్తి న శకునే అస్తు ప్రతిన సుమనా భవ స్వస్తి న శకునే అస్తు ప్రతిన సుమనా భవ ఈ మంత్రాన్ని ఒక వివాహంలోనే కాకుండా గృహప్రవేశాదుల యందు కానీ లేకపోతే ఏదైనా వ్రతాదుల యందు కానీ ఆ పీటల మీద కూర్చోవటానికి ముందర మమాజ్ఞే చెప్పటానికి ముందర కానీ ఈ యొక్క శ్లోక ఈ మంత్రాలు కూడా చెప్పవచ్చండి. ఇవన్నీ కూడా శుభకరమైనటువంటి మంత్రాలు.
వివాహ దీనికి ఏ విధమైన ఇది దుశ్శకునాలు ఇత్యాదులు ఏమి రాకుండా ఉండటానికి చెప్పే మంత్రాలు ఇవి. అది ఇది వివాహాగారమేత్యపాదౌ ప్రక్షాళ్యాచమ్య ప్రాణానాయమ్యా. ఇది వివాహాగాదమేత్యాపాదౌ ప్రక్షాళ్య ఆచమ్య ప్రాణానాచమ్య. ఇది వివాహాగాదమేత్యాపాదౌ ప్రక్షాళ్య ఆచమ్య ప్రాణానాచమ్య. ఈ సంకల్పం చెప్పండి. పూర్వోక్త సుపతితౌ మమ ఆచందాకం అనేక వైశేషిక సుఖానుభవ సకల సౌభాగ్య పరంపరాభివృద్ధి ద్వారా ధర్మ ప్రజా సంపత్త్యద్గస్తయముద్వహే. పాణిగ్రహణాంగత్వేన ఆదౌ రక్షణార్థం రక్షాబంధనం కరిష్యే. తదంగ షోడశోపచార పూజాం కరిష్యే. రక్షాబంధన దేవతాభ్యో నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కుర్యాత్. విశ్వేత్తాత ఇతి విధివతు రక్షాబంధనం కుర్యాత్. విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్యాయాచ. విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్యాయాచ. విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్యాయాచ. కర్థమఘవన్నింద్ర సున్వతే. కథమగవన్నింద్ర సున్వతే. కథమగవన్నింద్ర సున్వతే. పారావతం యత్పురుషంభృతం వస్వపావృణో శరభాయ. పారావతం యత్పురుషంభృతం. పారావతం యత్పురుషంభృతం. పారావతం యత్పురుషంభృతం వస్వపావృణో శరభాయ ఋషిబంధవే. వస్వపవృణో సభాయ ఋషిబంధవే. వస్వపవృణో సభాయ ఋషిబంధవే. బంధవే బంధువు అంటాం కదా, బంధువులు అని. బంధవే ఋషిబంధవే. రక్షాబంధన ముహూర్తో అస్తు. రక్షాబంధన ముహూర్తో అస్తు. రక్షాబంధన ముహూర్త కాలే నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. ద్వితీయ యజ్ఞోపవీతం చ సంధార్య. ద్వితీయ యజ్ఞోపవేతం చ సంధార్య. ద్వితీయ యజ్ఞోపవేతం చ సంధార్య. పూర్వోక్త సుపతితౌ మమ శ్రౌత స్మార్త నిత్య నైమిత్య కామ్య కర్మానుష్ఠానాధికార యోగ్యతా ఫల సిద్ధి ద్వారా వివాహాంగ ఫలసిద్ధ్యర్థం అంతేనండి. ఫలసిద్ధ్యర్థం యోగ్యతా ఫలసిద్ధ్యర్థం. యోగ్యతా ఫలసిద్ధ్యర్థం వివాహాంగ భూత్వా భూత అంటే వివాహాంగ భూత. వివాహాంగ భూత పరమ పవిత్ర ద్వితీయ యజ్ఞోపవేత ధారణం కరిష్యే. తదంగ షోడశోపచార పూజాం కరిష్యే. యజ్ఞోపవేత దేవతాభ్యో నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కుర్యాత్. ధ్రువాద్యౌరిత్యాదినా యజ్ఞోపవేతం బ్రాహ్మణైః స్పర్శయేతు. ఓం ధ్రువాద్యౌ ధ్రువా పృథివీ. ఓం ధ్రువాద్యౌ ధ్రువా పృథివీ. ధ్రువాద్యౌ ధ్రువా పృథివీ. ధ్రువాద్యోర్ధ్రువ రేపు కూడా చెప్పాలి. ధ్రువాద్యోర్ధ్రువ పృథివీ. ధ్రువాద్యౌ ధ్రువా పృథివీ. ధ్రువాద్యౌ ధ్రువా పృథివీ. ధ్రువం విశ్వమిదం జగతు. ధ్రువం విశ్వమిదం జగతు. ధ్రువం విశ్వమిదం జగతు. ధ్రువాః పర్వత ఇమే. ధ్రువాః పర్వత ఇమే. ధ్రువాః పర్వత ఇమే. ధ్రువో రాజా విషామయం. ధ్రువో రాజా విషామయం. ధ్రువో రాజా విషామయం. ధ్రువో రాజా విష ఈహైవైధి. ఈహైవైధి మావ్యధిష్ఠా. ఈహైవైధి. ఈకి అంటారు.
ఈహైవైధి రెండిటికి ఉంది కదా. ఈహైవైధి ఈహైవైధి అంటే ఈహైవైధి ఈహైవైధి మా వ్యధిష్ఠాః మా వ్యధిష్ఠాః ఈహైవైధి మా వ్యధిష్ఠాః మళ్ళీ ఈహైవైధి మా వ్యధిష్ఠాః పర్వత ఇవ విచాచలి పర్వత ఇవ విచాచలిః పర్వత ఇవ విచాచలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇంద ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇంద ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ ఇహ రాష్ట్రముదారయ ఇహ రాష్ట్రముదారయ అభితిష్ఠ పృతన్యతః అభితిష్ఠ పృతన్యతః అభితిష్ఠ పృతన్యతః అభి అంటున్నారు అభితిష్ఠ పృతన్యతః అభితిష్ఠ అభితిష్ఠ పృతన్యతః అభితిష్ఠ పృతన్యతః అధరే సంతు శత్రవః అథరే సంతు సత్తవః అథరే సంతు సత్తవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ ఇంద ఇవ వృత్తః తిష్ఠ ఇంద ఇవ వృత్తః తిష్ఠ ఆపః క్షేత్రాణి సంజయన్ ఆపః క్షేత్రాణి సంజయన్ ఆపః క్షేత్రాణి సంజయన్ ఇంద్ర ఏనమదీధరతు ఇంద ఏనమదీధరతు ఇంద ఏనమదీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా ధ్రువం ధ్రువేణ హవిషా ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రువన్ తస్మై దేవా అధిబ్రువన్ తస్మై దేవా అధిబ్రువన్ అయ అధిబ్రు కాదండి అధిబ్రవన్ తస్మై దేవా అధిబ్రవన్ తస్మై దేవా అధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతి అయం చ బ్రహ్మణస్పతిః అయం చ బ్రహ్మణస్పతిః ఆచమ్యా యజ్ఞోపవీతం పరమం పవిత్రం ఆచమ్య యజ్ఞోపవీతం పరమం పవిత్రం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ప్రజాపతేర్యః సహజం పురస్తాతు ప్రజాపతేర్యః సహజం పురస్తాతు ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీతం బలమస్తు తేజః పునరాజమ్య యజ్ఞోపవీత ధారణ ముహూర్తో అస్తు పునరాచమ్య యజ్ఞోపవేత ధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు యజ్ఞోపవేత ముహూర్త సమయే భూయాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా బలసిద్ధిరస్తు చతురో వరాను బ్రాహ్మణాను చతురో వదాను బ్రాహ్మణాను చతురో వదాను బ్రాహ్మణాను శ్రుతశీల విత్త సంపన్నాను శృతశీల విత్త సంపన్నాను శృతశీల విత్త సంపన్నాను సుహృద సమవేతాను సుహృద సమవేతాను సుహృద సమవేతాను కార్యకుశలాను వరః ప్రహిణుయాతు కార్యకుశలాను వరః ప్రహిణూయాతు కార్యకుశలాను వరః ప్రహిణూయాతు కన్యావరణార్థం చతురో వరాన్ ప్రేషయిష్యే
కన్యావదనార్థం కన్యావరణార్థం కన్యావదనార్థం చతుదోన్ వదాన్ ప్రేషయిష్యే కన్యావదనార్థం చతుదోన్ వదాన్ ప్రేషయిష్యే మదర్థం కన్యాం వృణీధ్వం మదధ్వం కన్యా వృణీధ్వం మదధ్వం కన్యా వృణీధ్వం వృణీమహే వృణీమహే పరస్తాను ప్రసుగ్మంతేతి ద్వాభ్యామభిమంత్రియా వదస్తాన్ ప్రసుగ్మంతేతి ద్వాభ్యామభిమంత్రియ వదస్తాన్ ప్రసుగ్మంతేతి ద్వాభ్యాం అభిమంత్రియ ప్రసుగ్మంతాధియసానస్య సక్షణి వరేభిర్వరాగుం అభిషుప్రసీదత సుగ్మంతాధి సుగ్మంతాధి అలా వద్దులేండి. సుగ్మంతాధియసానస్య సక్షణి సుగ్మంతాధియసానస్య సక్షణి సుగ్మంతాధియసానస్య సక్షణి వరేభిర్వరాగుం అభిషుప్రసీదత. గురుగారు ఒక్క నిమిషం ఆగి మంచిది తాగండి గురుగారు మీరు. గురుగారండి అయ్యా వస్తున్నా. మంచిది తాగండి గురుగారు మీకు బాగా అదే పొలమా అదే చెప్పారు. చూసారు. చెప్పండి సారు. ఒక్క నిమిషం ఆగుదాం గురుగారండి ఒక్క నిమిషం అండి. ఏదో అడ్డుపడింది అంతకంటే చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి గురుగారండి. యసానస్య సక్షణి సుగ్మంతాధియసానస్య సక్షణి సుగ్మంతాధియసానస్య సక్షణి వరేభిర్వరాగుం అభిషుప్రసీదత వరేభిర్వరాగుం అభిషప్రసీదత అభిషుప్రసీదత అభిషుప్రసీదత అభిషప్రసీదత అభిషప్రసీదత అస్మాకమింద్ర ఉభయం యుజోషతి అస్మాకమింద్ర ఉభయం యుజోషతే అస్మాకమింద్ర ఉభయం యుజోషతే యత్ సౌమ్యస్యాంధసో బుబోధతి యౌమ్యస్యాంధసో బుబోధతి యౌమ్యస్యాంధసో బుబోధతి అనుక్షరారుజవస్తంతు పంథా నృక్షదా భుజవస్సంతు పంథా నృక్షదా భుజవస్సంతు పంథా ఏభిః సఖాయో యంతి నో వరేయం ఏభిః సఖాయో యంతి నో వరేయం ఏభిః అలాగదండి. సఖాయో ఏభిః సఖ ఏ స్వరితం భి అనుదాత్తం. ఏభిః సఖాయో యంతి నో వరేయం ఏభిః సఖాయో యంతి నో వరేయం ఏభిః సఖాయో యంతి నో వరేయం సమర్యమాసం భగో నో నినీయా సమయమాసం భగో నో భగో నినీయ నో సమర్యమాసం భగో నో నినీయాత్
సమయమాసం భగోనో గో నినియ నో గో నో గో అనేటువంటిది ఉదాత్తం గో భగోనో నినియ యా మళ్ళీ సమయమాసం భగోనో నినియ సంధ్యా ఆస్పత్యగుం సూయమస్తు దేవా సంధ్యాస్పత్యగం సూయమస్తు దేవాః సంధ్యాస్పత్యగం సూయమస్తు దేవాః ते कन्यादातरं गत्वा चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु ते कन्यादातारं गत्वा चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठमैत्रावरण कौण्डिन्यतयाऋषेय कौण्डिन्यत्रयाऋषेय प्रवरान्वित वसिष्ठ गोत्रोद्भवस्य नाभागमहाराजवर्मणो नप्ते चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठ मैत्रावरण कौण्डिन्यत्रयाऋषेय प्रवरान्वित वसिष्ठ गोत्रोद्भवस्य गजमहाराजवर्मणः पुत्राय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठ मैत्रावर्ण कौण्डिन्यत्रयाऋषेय प्रवरान्वित वसिष्ठ गोत्रोद्भवस्य दशरथ महाराजवर्मणः पुत्राय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु वासिष्ठ मैत्रावर्ण कौण्डिन्यत्रयाऋषेय प्रवरान्वित वसिष्ठ गोत्रोद्भवाय अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकाय तत्त्वातीताय सच्चिदानन्दमूर्तये सूर्यवंश पावनाय श्रीमद्दिक्ष्वाकुवंश उद्भवाय श्रीमन्नारायण स्वरूपाय श्रीरामचन्द्रवर्मणे वराय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरस अयास्य गौतमत्रयाऋषेय प्रवरान्वित गौतमस गोत्रोद्भवस्य स्वर्णरोम महाराजवर्मणो नप्तीं चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरस अयास्य गौतमत्रयाऋषेय प्रवरान्वित गौतमस गोत्रोद्भवस्य रस्वरोम महाराजवर्मणः पौत्रीं चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरस अयास्य गौतमत्रयाऋषेय प्रवरान्वित गौतमस गोत्रोद्भवस्य क्षीरध्वज जनकमहाराजवर्मणः पुत्राय क्षीरध्वज जनक महाराजवर्मणः पुत्रीं चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरस अयास्य गौतमत्रयाऋषेय प्रवरान्वित गौतमस गोत्रोद्भवाम् अखिलाण्डकोटि ब्रह्माण्ड नायिकां तत्त्वातीतां सच्चिदानन्दरूपिणीं चन्द्रवंश प्रदीपिकां श्री सीतादेवी नाम्नी कन्यां सीतानाम्नीं भवदीयां कन्यां समस्तलोकरक्षणार्थं वृणीमहे समस्तलोकरक्षणार्थं वृणीमहे समस्तलोकरक्षणार्थं वृणीमहे మామూలుగా మనుషులకైతే ప్రజా సహత్వ కర్మభ్యో వృణీమహే प्रजासहस्वकर्मभ्यो वृणीमहे प्रजासहस्वकर्मभ्यो वृणीमहे తస్మై దాస్యామి దాతా తస్మై దాస్యామి दाता तस्मै दास्यामि दाता तस्मै दास्यामि పూజాగారే దాతా సంకల్ప్య पूजागारे दाता संकल्प्य पूजागारे दाता संकल्प्य పూర్వోక్త शुभतिथौ मम कुमार्याः आयुष्याभिवृद्धिद्वारा समस्त सन्मंगल अवाप्यर्थं गौरी कंकण देवतामुद्दिश्य
గౌరీ కంకణ దేవతా ప్రీత్యర్థం గౌరీ కంకణ పూజాం కరిష్యే గౌరీ కంకణ దేవతాభ్యో నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కుర్యాతు. సుభికేశిర ఇతి స్రజః కన్యకా శిరస్య బధ్నీతా. సుభికేసర ఇతి సహజ కన్యకా స్రజః సజః కన్యకా శిరస్య బధ్నీత. సుభికేసర సుభికేసిర ఇతి సుభికేసర ఇతి సహజ కన్యకా స్రజః అంటే పూలమాల. అలాగనుకో సజః కన్యకా శిరస్య బధ్నీత. బధ్నీత శిరస్య బధ్నీత. ఈ మంత్రం చెబుతున్నాను, పుస్తకంలో సిద్ధంగానే ఉందండి. 239 పేజీలో ఉంది. అవునండి, చెప్పమంటారా? చెప్పండి. సుభికేశిర ఆరోహ సుభికేసర ఆరోహ సుభికేసిర ఆరోహ శోభయంతి ముఖం మమ శోభయంతి ముఖం మమ శోభయంతి ముఖం మమ ముఖగుం హి మమ శోభయా ముఖగుం హే మమ శోభయా ముఖగుం హే మమ శోభయా భూయాగుం సంచ భగం కురు భూయాగుం సంచ భగం కురు భూయాగుం సంచ భగం కురు. తతః బృహత్సామేతి మంత్రేణ. ఇంతకుముందు ఇంకా ఎక్కువ చెప్పారు కదా. ఏదండి? మామావరః జమదగ్ని శ్రద్ధాయై యామాహరజ్య, ఇది కూడా చెప్పానా? సరే అండి. యామాహరజ్యమదగ్ని యామాహర జమదగ్ని యామాహర జమదగ్ని శ్రద్ధాయై కామాయాన్యై శ్రద్ధాయై కామ్యాయై కామాయాన్యై శ్రద్ధాయై శ్రద్ధాయై కామాయాన్యై శ్రద్ధాయై శ్రద్ధాయై కామాయాన్యై శ్రద్ధాయై కామాయాన్యై. ఇమాంతామపి నహ్యేహం ఇమాంతామపి నహ్యేహం ఇమాంతామపి నహ్యేహం భగేన సహ వర్చసా భగేన సహ వర్చసా సహ వర్చసా భగేన సహ వర్చసా. అబ్బే సహ వర్చసా సహ వర్చసా ఇప్పుడు అయిపోయింది ఇది. బృహత్సామి తతో బృహత్సామేతి మంత్రేణ తతో బృహస్సామేతి మంత్రేణ తతో బృహస్సామేతి మంత్రేణ కన్యకా వామహస్తే కంకణం బధ్నీయాత్ కన్యకా వామహస్తే కంకణం బధ్నీయాత్ కన్యకా వామహస్తే కంకణం బధ్నీయాత్. బృహత్సమక్షత్ర వృద్ధ వృష్ణీయం బృహత్సమక్షత్ర వృద్ధ వృష్ణీయం బృహక్షమక్షత్ర వృద్ధ వృష్ణీయం. ఘురోద్వృద్ధ భురోద్వృద్ధ వృష్ణీవృద్ధ వృద్ధ వృష్ణీయం వృద్ధ వృష్ణీయం వృద్ధ 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 వృష్ణీయం వృద్ధ వృష్ణీయం వృద్ధ వృష్ణీయం బృహక్షమక్షత్ర వృద్ధ వృష్ణీయం. మళ్ళీ చెప్పండి. బృహత్సమక్షత్ర వృద్ధ వృష్ణీయం త్రిష్టుభౌజస్యుభిత ముగ్రవీరం పృష్ఠభౌజస్సుభిత
ముగ్ర వీరం దృష్టు మొగ్గ వీక్ ఉంది కదా అన్నతో మొగ్గ వీరం వీరం మొగ్గ వీరం మొగ్గ వీరం దృష్టుభౌజశుభిత ముగ్ర వీరం దృష్టుభౌజశుభిత మొగ్గ వీరం మళ్ళీ దృష్టుభౌజశుభిత మొగ్గ వీరం ఇంద్రస్తోమేన పంచదశేన ఇంధస్తోమేన పంచదశేన ఇంధస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన మధ్యమిదం వాతేన మధ్యమిదం వాతేన సగరేణ రక్ష సగదేన రక్ష సగదేన రక్ష రక్షాబంధనముహూర్తోస్తు రక్షాబంధన ముహూర్తస్సు రక్షాబంధన ముహూర్తస్సు రక్షాబంధన మదర్థమేవ ముహూర్త వృణీధ్వం మదద్వం త్వమేవ వదం వృణీధ్వం మదద్వం త్వమేవ వదం వాగదండి తమేవ వరం వృణీధ్వం త్వమేవ వాగదండి తమేవ తమేవ వదం వృణీధ్వం మదద్వం త్వమేవ వదం వృణీధ్వం మదర్ధ్వం అంటున్నారా మదర్థం 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 తమేవ వరం అలాగే నేను చెప్తాను గురుగా ఇప్పుడు మదర్థం తమేవ వదం వృణీధ్వం మళ్ళీ మదర్థం తమేవ వదం వృణీధ్వం ఇది వధూర్వదేతు ఇది వధూవదేతు ఇది వధూర్వదేతు ఇది వధూర్వదేతు ఇది వధూర్వదేతు యూయం మదర్థం తమేవ వరం యూయం మదర్థం తమేవ వదం వృణీధ్వం యూయం మదర్థం తమేవ వదం వృణీధ్వం వృణీమహే 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 బ్రాహ్మణాః కృతార్థా వయమితి బ్రాహ్మణాః కృతార్థా వయమితి బ్రాహ్మణాః కృతార్థా వయమితి వరమావేదయేయుః వదమావేదయేయుః వదమావేదయేయుః కృతార్థా వయం కృతార్థా వయం కృతార్థా వయం ఆగతాయ వరాయ ఆగతాయ వదాయ ఆగతాయ వదాయ మధుపర్కం కుర్వన్ మధుపర్కం కుర్వన్న మధుపర్కం కుర్వన్న దాతా సంకల్ప్య దాతా సంకల్ప్య దాతా సంకల్ప్య పూర్వోక్త శుభతిథౌ మదీయం గృహం ప్రతి పూర్వోక్త శుభతిథౌ మదీయం గృహం పూర్వోక్త శుభతిథౌ మదీయం గృహం గృహం ప్రత్యాగతమిమం గృహం ప్రత్యాగతమిమం గృహం ప్రత్యాగతమిమం విష్ణురూపిణం వరం విష్ణురూపిణం వదం విష్ణురూపిణం వదం వేదోక్త విధినా మధుపర్కేణ వేదోక్త విధినా మధుపర్కేణ వేదోక్త విధినా మధుపర్కేణ సువర్ణేన పూజయిష్యే సువర్ణేన పూజయిష్యే సువర్ణేన పూజయిష్యే ఉదగగ్రం కూర్చన్నిదధాతి ఉదగగ్రం కూర్చం నిదధాతే ఉదగగ్రం కూర్చం నిదధాతే తస్మిన్ వరో రాష్ట్రభృద సీతి తస్మిన్ వదో రాష్ట్రభృదసీతి తస్మిన్ వదో రాష్ట్రభృదసీతి యజుషోపవిశతి 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 రాష్ట్రభృతస్యాచార్య సంధీమాత్వద్యోషం రాష్ట్రభృతస్యాచార్య సంధి ఒకటే దత్తం అండి సంధి
సంధిమాత్వద్యోషం. సంధిమా సంధి అనేప్పుడు ది కూడా ఉదాత్తం వెళ్తుందండి. ఒక సకారమే కిందకి చెప్పాలి. సంధి 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 సంధిమాత్వద్యోషం అంతే. సంధిమాత్వద్యోషం రాష్ట్రభృదాసి సమ్రాడ సంధి. రాష్ట్రభృదసి సమ్రాడ సంధి మళ్ళీ రాష్ట్రభృదసి సమ్రాడ సంధి మా సంధి ఒత్తు లేదండి. సంధి మాత్వద్యోషం. సంధిమాత్వద్యోషం సమ్రాడ సంధి అక్కడ దాకా చెప్పండి. మీరు విడిగా చెప్తే సమ్రాడ సంధి సమ్రాడ సంధి. సమ్రాడ సంధి ఆ, సమ్రాడ సంధి మాత్వద్యోషం. మాత్వద్యోషం మాత్వద్యోషం ఇది రాజన్యః. ఇది రాజన్యః ఇది రాజన్యః రాష్ట్రభృదస్యధిపత్న్యా సంధి. రాష్ట్రభృతస్యాధిపత్న్యా సంధి సంధి ఒత్తు లేదండి. సంధి. అలాగని గురుగారు చెప్పేది ఆ. రాష్ట్రభృతస్యాధిపత్యా సంధి రాష్ట్రభృదస్యధిపత్న్యా సంధి. రాష్ట్రభృతస్యధిపత్న్యా సంధి మళ్ళీ రాష్ట్రభృతస్యధిపత్న్యా సంధి మాత్వద్యోషం ఇది వైశ్యః. మాత్వద్యోషం ఇది వైశ్యః మాత్వద్యోషం ఇది వైశ్యః జలపాత్రమాదాయ ఆపఃపాద్యా ఇతి. జలపాత్రమాదాయ ఆపఃపాద్య ఇతి జలపాత్రమాదాయ ఆపఃపాద్య ఇతి దాతా ప్రాహ. దాతా ప్రాహ దాతా ప్రాహ ఆపఃపాద్యాః. ఆపఃపాద్యాః ఆపఃపాద్యాః ఆపఃపాదా వనే జనే రిచి. ఆపఃపాదా అక్కడ చెప్పండి. ఆపఃపాదా ఆపఃపాదా వనే జనీరితి. వనే జని రితి వనే జని రితి వరః తా ఆపో వరస్తా ఆపో అభిమంత్ర్యా. వదస్తాః ఆపో అభిమంత్రియ వదస్తాః ఆపో అభిమంత్రియ ఆపఃపాదా వనే జనీ. ఆపఃపాదా వనే జని ఆపఃపాదా వనే జని ద్విషంతం నాశయంతు మే. ద్వేషంతం నాశయంతు మే ద్వేషంతం ద్వేషంతం నాశయంతు మే అస్మిన్ కులే అస్మిన్ కులే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య సాని. బ్రహ్మవర్చస్య సాని. బ్రహ్మవచ్చస్య సాని బ్రహ్మవచ్చస్య సాని దక్షిణం పాణిం పూర్వం. దక్షిణం పాదం పూర్వం దక్షిణం పాదం పూర్వం బ్రాహ్మణాయ ప్రయచ్చతి. బ్రాహ్మణాయ ప్రయచ్చతి ప్రయచ్చేతు. బ్రాహ్మణాయ ప్రయచ్చేతు. బ్రాహ్మణాయ ప్రయచ్చేతు బ్రాహ్మణాయ ప్రయచ్చేతు శూద్ర సవ్యగుం శూద్రాయేతి. సవ్యగం శూద్రాయేతి సవ్యగం శూద్రాయేతి పూర్వం దక్షిణపాదం ప్రక్షాళ్య. పూర్వం దక్షిణపాదం ప్రక్షాళ్య పూర్వం దక్షిణపాదం ప్రక్షాళ్య తతో వామపాదం ప్రక్షాళయేత్. తతో వామపాదం ప్రక్షాళయేతు తతో వామపాదం ప్రక్షాళయేతు ఓం శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపవరా. శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపవద
శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపవద ఇదం తే పాద్యమిదం తే పాద్యం ఇదంతే పాద్యమిదంతే పాద్యం ఇదంతే పాద్యమిదంతే పాద్యం సుపాద్యం 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 ప్రక్షాళయితారం ప్రక్షాళయితాదం ప్రక్షాళయితాదం దక్షిణ బాహుముపస్పృశ్య దక్షిణ బాహుముపస్పృశ్య ముపస్పృశ్య ముపస్పృశ్య దక్షిణ బాహుముపస్పృశ్య దక్షిణ బాహుముపస్పృశ్య ఏం లేదు, కాళ్ళు కడగటానికి మొట్టమొదట కుడి కాలు కడగడం ప్రారంభించిన తర్వాత ఈ వరుడు ఉంటాడు చూశారా, ఈయన తన యొక్క చేతితో యజమాని యొక్క దాత ఉంటాడు కదండి, ఆ దాత యొక్క ఈ యొక్క కుడి భుజాన్ని తాకాలి అలాగో. అలాగే ఆ ఈ శ్లోకం చెబుతూ కడగాలి. నమో బ్రహ్మణ్య దేవాయ గురో బ్రాహ్మణ హితాయ చ. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహువే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. పురుష సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఇది దాత పాదౌ ప్రక్షాళ్యాచమ్య. ఇతి పాదౌ ప్రక్షాళ్య ఆచమ్య ఇతి పాదౌ ప్రక్షాళ్య ఆచమ్య మయి 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 మహో మయి మహ ఇది వరో. వరుడు ఏమన్నారంటే ఈ మంత్రం చెప్పాలప్పుడు వరహ ఏదండి ఈ మంత్రం వచ్చిందండి, ఆబ్దికంలో వచ్చిందండి మనకండి. వరహ మయి మహ ఇది యజుషా వరహ మయమితి ఇతి మయి మహ ఇది యజుషా వదో మయి మహ ఇతి యజుషా వదో మయి మహ ఇతి యజుషా ఆత్మానం ప్రత్యభిమృశేత్. ఆత్మానం ప్రత్యభిమృశేతు ఆత్మానం ప్రత్యభిమృశేతు. మయి మహో మయి యశ్ ఏదండి ఈ మంత్రం చెప్పమంటే చెప్తాను గురుగారు. చెప్పేసేయండి వస్తే. మయి మహో మయి యశో మయి ఏంద్రియం వేయం ఉపస్పృశ్య. ఈ మంత్రంగా చెప్పిన తర్వాత మళ్ళీ ఈ వరుడు ఏం చేయాలంటే కొద్దిగా నీళ్లు తీసుకొని చేయగడుకోవాలి. ఉపస్పృశ్య 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 దాత ఉపరి అధస్థితాభ్యాం ఉపరి అధస్థితాభ్యాం. దాత ఉపరి అలాగే నేను అలా చెప్పావు నువ్వు. దాత ఉపరి అధస్థితాభ్యాం. దాత ఉపరి అధస్థితాభ్యాం దాత ఉపరి అధస్థితాభ్యాం. ఏం చేయాలంటే ఈ ఈ యొక్క కన్యాదాత యొక్క చేతిలో అడుగున ఎడం చేతిలో ఒక పవిత్రం పెట్టాలి. తర్వాత దాని మీద చెంబు పెట్టాలి. దాని మీద మళ్ళీ ఇంకొక పవిత్రం పెట్టి పైన కుడి చేతితో కలిపి పట్టుకోవాలి. ఉపరి అధస్థిత అంటే పైన కింద పవిత్రాలు పెట్టి కూర్చి అనుకోండి పెట్టి అప్పుడు ఆ నీడను పట్టుకోవాలి. దాత అదే అంటున్నాడు ఉపరి అధస్థితాభ్యాం. దాత ఉపరి అధస్థితాభ్యాం దాత ఉపరి అధస్థితాభ్యాం. కూర్చాభ్యాం పరిగృహ్య కూర్చాభ్యాం పరిగృహ్య కూర్చాభ్యాం పరిగృహ్య మృణ్మయేన మృణ్మయేన అర్హణీయా ఆప ఇత్యుక్త్వా
అర్హణీయ ఆప ఇత్యుక్త అర్హణీయ ఆప ఇత్యుక్త. ఇది అర్హణీయ ఆపహ అనే మంత్రం చెప్పేటప్పుడు అక్కడ కాళ్ళుగుడికి చెంబు పెట్టకూడదండి. అక్కడ ఈ పుణ్యవాచనం చేయటానికి అని చెప్పని మట్టి ముంతలు ఉంటాయి కదండి. ఆ అవును గురుగారు. మట్టి ముంతల్లో ఒక దాంట్లో నీళ్లు పోసుకొని దాన్ని చూపించాలి. మృణ్మయం అంటే మట్టి పాత్రతో చూపించాలి. అక్కడ కాళ్ళు కడిగేప్పుడు మాత్రం ఇత్తడి చెంబుతో, ఇక్కడ అలాగే మాత్రం మట్టి ముంతతో పాటు చూపించాలి. అలాగే గురుగారు. అర్హణీయా ఆపైత్యుక్త్వా అర్హణీయ ఆప అర్హణీయా అర్హణీయ అర్హణీయా ఆపైత్యుక్త్వా అర్హణీయ ఆప ఇత్యుక్త అర్హణీయ ఇత్యుక్త్వా 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 అర్హణీయ ఆప ఇత్యుక్త్వా అర్హణీయా అర్హణీయా ఆపః అర్హణీయా ఆపః అర్హణీయ ఆపః అర్హణీయ ఆపః అని చెప్పి యజమాని చూపిస్తే అప్పుడు ఈ వరుడు ఆ నీళ్ళని ఈ మంత్రాలతో అభిమంత్రం చేయాలి. ఆమాగన్నితి వరః ఆమాగన్నితి వదః ఆమాగన్నితి వదః కలశోదకం అభిమంత్ర్య కలశోదకం అభిమంత్ర్య కలశోదకం అభిమంత్ర్య ఆమాగను యశసా ఆమాగను యశసా ఆమాగను యశస ఆమాగను యశస వర్చసా సగుం సృజ వర్చసా సగుం సృజ వచ్చస సగం సుజ వచ్చస సగం సుజ సగుం సృజ సగం సుజ సగం అంతే. సుజ పయస తేజసా చ పయస తేజస చ పయస తేజస చ అమ్మా ప్రియం తమ్మ ఆం ప్రియం తమ్మ ఆం ప్రియం తమ్మాం సున్నా లేదండి. తమ్మా ప్రియం అంటే తమ్మ ఆ ప్రియం తమ్మ ఆ ప్రియం ప్రజానా 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 తమ్మా ప్రియం ప్రజానా తమ్మ ఆ ప్రియం ప్రజానా తమ్మ ఆ ప్రియం ప్రజానా కుర్వధిపతిం పశూనాం కుర్వధిపతిం పశూనాం కుర్వధిపతిం పశూనాం. ఈ విధంగా అభిమంత్రణ చేసిన తర్వాత వరుడు అప్పుడు ఈ కన్యాదాత చేత వరుడు యొక్క దోషిట్లో సగం నీళ్లు పోయిస్తాడు. జంబులో నీళ్లు వరహ కలశోధిక మంత్రి అయిపోయింది కదా. దాత్ర వరస్యాంజలౌ దాత్త వదస్యాంజలౌ దాత్త వదస్యాంజలౌ అపామేక దేశే అపామేక దేశే అపామేక దేశ అపామేక దేశ అపామేక దేశ ఆనీయమానే 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 వరో విరాజో దోహోసీతి వదో వేదాజో దోహోసీతి వదో వేదాజో దోహోసీతి యజుర్జపేతు యజుజ్జపేతు యజుజ్జపేతు. ఈ విధంగా చెప్పి ఆ దాత కన్యాదాత వరుడు యొక్క దోషిట్లో సగం నీళ్లు పోస్తే అప్పుడు ఈ మంత్రం చెప్పే దగ్గర దోషుల్లో పట్టుకోవాలి నీళ్ళని. విరాజో దోహోసి విరాజో విరాజో దోహోసి విరాజో దోహోసి
విరాజో దోహోసి విరాజో దోహమసీయ విరాజో దోహమసియ విరాజో దోహమసియ మమ పద్యాయ మమ పద్యాయ మమ పద్యాయ విరాజ. విరాజ విరాజ. అప్పుడు ఏం చేయాలి? ఈ మంత్రం చెప్పిన తర్వాత తన దోషిట్లో ఉన్నటువంటి నీళ్ళని కాస్త ఆ కాళ్ళు కడిగిన పళ్ళెలో వదిలేసేయాలి. అప్పుడు ఏం చేస్తాడు? ఆ చెంబులో ఉన్నటువంటి నీళ్లు సగం నీళ్ళే కదా పోసింది, సగం మిగిలినటువంటి నీళ్ళని ఆ పిల్లవాడికి చూపించి అడుగుతాడు, ఇవేం చేయమంటారు అని అనేట్టుగా అంటాడు. దాత్ర తచ్చేషం దాత్ర తచ్చేషం దాత్ర తచ్చేషం పురస్తాన్నినీయమానం పురస్తా నినీయమానం పురస్తా నినీయమానం. అలా పోవకండి. పురస్తాన్నినీయమానం పురస్తా నినీయమానం నా కింద నా వత్తు. అంతే. నినీయమానం. వరహ సముద్రం వా ఇతి వరహ సముద్రం వా ఇతి అనుమంత్ర్యా వర సముద్రం వ ఇది అనుమంత్ర్యా ఇత్యనుమంత్ర్యా ఇత్యనుమంత్ర్యా. ఆ నీళ్ళని ఈ మంత్రం చెబుతూ ఆ అభిమంత్రం చేస్తాడు. సముద్రం వహ్ప్రహిణోమి సముద్రం వహ్ప్రహిణోమి సముద్రం అలా చెప్పకండి. సముద్రం వహ్ప్రహిణోమి సముద్రం వహ్ప్రహిణోమి సముద్రం వహ్ప్రహిణోమి. స్వాంయోని మపి గచ్చత స్వాం యోనిమపి గచ్చత స్వాం యోనిమపి గచ్చత. అక్షిత్ర ప్రజయా భూయాసం అచ్ఛేద ప్రజయా భూయాసం అచ్ఛేద ప్రజయా భూయాసం. మా పరాసే చీమత్పయః మా పరాసే మత్పయః మా పరాసే మత్. మా పరాస్యేచి మత్పయః మా పరాసే మత్పయః మా పరాసే మత్పయః. ఇది పుణ్యవాచనం వచ్చింది గురుగా అండి. ఇది వచ్చింది కానీ అప్పట్లో ఆ స్వరాలు అంతగా పట్టలేదు మీకు. అట్లా అవును గురుగా. అందువల్ల మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు అలాగే. ఈ విధంగా అంతా అయిపోయిన తర్వాత ఆ నీళ్ళని వదిలేసిన తర్వాత అప్పుడు పిల్లవాడికి మధుపర్కం వస్త్రాలు, వెండి యజ్ఞోపవీతాలు ఇయ్యాలి. అలాగే రాముల వారి కళ్యాణంలో కూడా ఈ విధంగా మంత్రభాగం అంతా చెప్పిన తర్వాత స్వామి వారికి మధుపర్క వస్త్రాలు ఇప్పించాలి. పట్టు వస్త్రాలు, కుందుగుడ్డలో, ధోతులో ఏది ఉంటే అది ఇచ్చేసి వచ్చేటప్పుడు వెండి యజ్ఞోపీతం కూడా అప్పుడే వెయ్యాలి. అత్ర వాసో గవాదికం యథాశక్తి దత్వా అత్ర వాసోదకం యథాశక్తి వాసో దత్వా. గవాదికం వాసో గవాదికం అత్ర వాసో గవాదికం అత్ర వాసో గవాదికం యథాశక్తి దత్వా యథాశక్తి దత్వా యథాశక్తి దత్వా. వరమలంకృత్య వరమలంకృత్య వరమలంకృత్య. వరమలంకృత్య అన్నప్పుడు ఆయన కాస్త బొట్టు పెట్టడం కానీ లేకపోతే 2 అక్షతలు వేయటం కానీ ఎవరైనా చేయాలి. అప్పుడు ఈ మధుపర్కాన్ని చక్కగా వాటిని అంతా కూడా కట్ చేసుకొని ఉత్తరయానికి ధోతుగా విడివిడిగా చేస్తూ అంతా కలిపి చేత్తో ఆయనకి యజమానికి ఇచ్చి అబ్బాయి మెళ్ళలో ఈ మంత్రం చెప్పి వెయ్యాలి. యువం వస్త్రాణి యువం వస్త్రాని యువం వస్త్రాని పీవసావసాథే పీవసావసాథే పీవసవధాధే సాథే పీవసవసాధే సాథే
साथे పిబసవసాథే पीभसवसाथे యువోరఛిద్రా युवोदच्छिद्ध युवोदच्छिद्ध మంతవోహ మంతవోహ సర్గా मन्तवोह సర్గా मन्तवोह सर्गाः मन्तवोह सर्गाः అవాతిరత అవాతిరత अवातिरत अवातिरत మనృతాని मनुतानि విశ్వ విశ్వర్తేన విశ్వర్తేన ఇక్కడ విశ్వదయంతో ఉంది కదా విశ్వర్తేన తకారం కూడా ఉండాలండి. విశ్వత్తేన మిత్రావరుణా సచేతే అన్ని స్వరితం. మిత్రావరుణా సచేతే మిత్రావరుణా సచేతే ఇది వస్త్రద్వయం దద్యాత్ ఇది వస్త్రద్వయం దత్యాత్ అయిన తర్వాత అప్పుడు హిరణ్య రూపాన్ని మంత్రం చేత అబ్బాయికి ఉంగరం గాని వెండి యజ్ఞోపవీతము ఇవన్నీ కూడా వేయించాలి. హిరణ్యరు అంతేగా హిరణ్యరూపస్స హిరణ్యరూపస్స మళ్ళీ సందృగపాన్న పాత్స్యేతు సందృగపాన్న పాత్స్యేతు హిరణ్యవర్ణః పాత్స్యేతు హిరణ్యవర్ణః హిరణ్యయాత్ పరియోనే హిరణ్యయాత్ పరియోనే నిషద్యా హిరణ్యదాద నిషద్యా హిరణ్యదాద నిషద్య నీ అనుదాతం నిషద్యా 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 హిరణ్యదాద నిషద్యా హిరణ్యదాద అనుదాతం చెప్పాలండి. నిషద్యా నిషద్యా హిరణ్యదాద దత్యన్నమస్మై హిరణ్యదాద దత్యన్నమస్మై దత్యన్నమస్మై హిరణ్యదాద దత్యన్నమస్మై ఇది సువర్ణాభరణైరలంకృత్య సువర్ణాభరణైరలంకృత్య సువర్ణ ఆభరణై
సువర్ణ ఆభరణై అలంకృత్య అంతే. ఇది సువర్ణ ఆభరణై అలంకృత్య దధి మధు హరి ఓం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. రేపటి నుంచి ఏం లేదు సారు, ఈ గుంటయ్య లోపల కన్యాదానం దాకా వచ్చేసారు, అయిపోయింది, ఇంకేం లేదు, వచ్చేస్తుంది గుంటు. అలాగే గురుగారు. మీరు- మొదటిది అయ్యా మొదటిది పేజీ బాగా నలిగింది గురుగారు. మొదటిది అందుకనే మళ్ళీ ధైర్యం చేసి మళ్ళీ ముందరికి వెళ్తున్నా. అలాగే గురుగారు. ఫస్ట్ మీకే అయితే కాదు, గణేష్ గారు కూడా బాగా గుంజు పారేస్తున్నారు ఈసారి, ఆయన కూడా. అలాగే గురుగారు. ఉమ్. ఏం లేదు, కళ్యాణం మీరే చేయాలి, నా కోరిక అది. అలాగే గురుగారు. అయిపోతుందండి. మేము కూడా సాధన చేస్తాం గురుగారు. మీరు కూడా అనుగ్రహించి అన్ని చెప్తున్నాను మాకు. అన్ని అయిపోతాయండి, అన్ని నోటికి వస్తాయి. అలాగే రాదు అనే మాట లేదు, ప్రశ్నే లేదు. అలాగే ఎందుకు రాదు, గురుగారు. పట్టుబడితే. అలాగే గురుగారు. ఓకే ఇవాళ సార్. యాక్చువల్గా నిన్న నాకు లేట్, నిన్న నేను 3:30కి పడుకున్నాను, 4ంటికి కొనండి. అయ్యా ఇంకా 5:30కి లేవలేకపోయాను అనమాట. 5:45కి లేచి ఇంకా స్నానం చేసేది వచ్చానండి. అందువల్ల 2-3 నిమిషాలు లేట్ అయిందండి. ఏం పర్వాలేదు. పాపం శ్రీవత్స గారింటి 2-3 రోజుల దాకా ఇంకా రాలేరా ఆయన? అనుకుంటాను గురుగారు. అంటే రేపు ఇవాళేమో ఏదో పని మీద బయటకు వెళ్తాను. రేపు ఏమో తెలియదు గురుగారు. రేపు ఇవాళ అయితే రానని చెప్పాను నాకు. రేపు సంగతి ఏంటి చెప్పలేదండి. అంటే ఆయనకి వింటూనే ఉంటారు కదా పాఠం. వింటారు గురుగారు. ఎందుకంటే పాపం మళ్ళీ ఆయనకు కూడా వెనకాల పడకూడదు పాపం. ఆయన లేదండి కూడా గురుగారు. మంచి శ్రద్ధగా ఉన్నాడు పాపం. అవునండి. ఆయన యాక్చువల్గా ఏంటంటే వినేసైనా పట్టుకోగల కొద్దిగా ఉందండి ఆయనకి. ఉమ్. నేను కొద్దిగా అదమునండి. ఫార్ములా. ఏం పర్వాలేదండి, అందరు బ్రహ్మాండంగా వస్తుందండి. ఇదివరకంటే మీకు స్వరాలు బ్రహ్మాండంగా పట్టినాయి, అది మాత్రం ఖచ్చితంగా మీకే తెలుస్తున్నది. చెప్పినప్పుడు చెప్పలేదు. ఆ, అలాగే ఓకేనండి, శుభం. మళ్ళీ ఆఫీస్ టైం అవుతుంది. శుభం. శ్రీ గురుభ్యో నమః.